మామూలుగా ఇప్పుడు మొత్తంగా 14 దేశాల మీద ఇరాన్ దాడి చేస్తుంది. ఎవరు గూడా ఊహించలేదు ఇన్ని రోజులు. ఈరోజు ఏడవ రోజు. చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇరాన్ 2 రోజులు గూడా నిలవదు. ఎందుకంటే గత సంవత్సరం జూన్‌లో జరిగినప్పుడు 12 రోజుల వారు అది కేవలం ఇజ్రాయెల్ మాత్రమే అటాక్ చేసింది. ఇజ్రాయెల్‌కి అంత శక్తి సామర్థ్యాలు లేవు. కాబట్టి తట్టుకోగలిగింది ఇరాన్. ఎందుకంటే ఒకే రోజు మాత్రమే అది గూడా అణుస్థావరాల మీద అమెరికా దాడి చేసింది తప్ప, ఇరాన్ భూభాగం మీద గానీ, స్కైలో నుంచి గానీ, ఇరాన్ మీద అటాక్ చేయలేదు అమెరికా. కానీ ఇప్పుడు అమెరికా డైరెక్ట్‌గా అటాక్ మొదలుపెట్టింది. ఎందుకంటే ప్రపంచంలోనే అమెరికా అనేది నంబర్ 1 డిఫెన్స్‌లో నంబర్ 1 ఉంటది. ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ సంబంధించి అది అత్యున్నతమైన ఫోర్స్. $850 బిలియన్ బడ్జెట్ పర్ ఇయర్ అమెరికాకి. అలాంటిది $15 బిలియన్ ఖర్చు పెడుతున్న ఇరాన్ ఎప్పుడో పాతకాలం నాటి డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. S-300 అలాంటి డిఫెన్స్ సిస్టమ్స్ పెట్టుకొని, డ్రోన్స్ పెట్టుకొని, మిసైల్స్ పెట్టుకొని ఎలా అమెరికాతో పోరాడుతుందని ఎవరు అనుకోలేదు. అమెరికాతో పోరాడమే కాదు, గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ బేసెస్‌నంతా కూడా ధ్వంసం చేసింది. $1 ట్రిలియన్ ఖర్చు పెట్టి 19 బేసుల్ని అమెరికా ఏర్పాటు చేస్తే, ప్రధానమైన బేసులంతా కూడా జస్ట్ డ్రోన్స్ అండ్ మిసైల్స్తోనే అటాక్ చేసి వాటినంతా కూడా ధ్వంసం చేయగలిగిందంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని అందరూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఏం చేస్తుందంటే, అదేదో కృష్ణశాస్త్రి కవిత ఉంది. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచ బాధ అని శ్రీశ్రీ అంటాడు. అలాగా చలం అంటాడు. అలాగా ఈ ఇరాన్ నా బాధ ప్రపంచం బాధగా మారుస్తాను అని చెప్పి ఏం చేసిందంటే, మొత్తం ఆయిల్ రిఫైనరీస్ మీద దాడులు చేయడం, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద దాడులు చేయడం గల్ఫ్ కంట్రీస్లో. దానికి ఇరాన్ చెప్పే లాజిక్ ఏంటంటే, మా దేశం మీద దాడి చేసి మా ప్రెసిడెంట్ని, మా నాయకుల్ని 50 మందిని, మా స్కూల్ చిల్డ్రన్ని 125 మందిని, ఇలాగంతా ఇప్పటి వరకు 1500 మంది వరకు చంపింది. సో మేము ఇలాగ చంపినప్పుడు మేమెందుకు గమ్మున ఉండాలి? మేము డిఫెన్స్ చేసుకునే హక్కు మాకుంది. అట్లాగే మీ దేశంలో మీద మేమెందుకు చేస్తున్నాం అంటే, మీరు షెల్టర్ ఇస్తున్నారు వాళ్ళు. మీరు బేస్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మీ దేశ భూభాగం నుంచే మమ్మల్ని అటాక్ చేస్తున్నారు. కాబట్టి మీరేమీ అమాయకులు కాదు. మీకు తెలుసు కదా! కాబట్టి మీరెందుకు అడ్డుకోలేదు? కాబట్టి మీరు కూడా భరించండి అని చెప్పి, అలాగే ప్రపంచం అంతా కూడా దీనివల్ల సఫర్ అవ్వాలి అన్న యాంగిల్‌లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ముఖ్యంగా ఆయిల్‌ని అటాక్ చేయడం, ఆయిల్ రిఫైనరీస్‌ని, అట్లాగే ఈ హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడం. దీనివల్ల ఇండియా, చైనా, యూరప్, అమెరికా అందరూ కూడా సఫర్ అయ్యే పరిస్థితి తీసుకురావడం. అట్లాగే ఇప్పటి వరకు సేఫ్ హెవెన్స్‌గా ఉంటున్న ఈ యూఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఈ ఒమన్ కావచ్చు, ఈ దేశాలనంతా అటాక్ చేయడం ద్వారా ఒక ప్రపంచాన్ని ఒక అల్లకల్లోలమైన స్థితికి ఇరాన్ తీసుకెళ్లడం అనేది టార్గెట్. ఆ టార్గెట్‌లో చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇరాన్‌కి కూడా పెద్ద నష్టాలు జరిగాయి. నిన్న కూడా ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి చాలా తీవ్రమైన దాడులు టెహ్రాన్ మీద చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఇరాన్ కూడా తగ్గట్లేదు. నిన్న కూడా టెల్ అవీవ్ మీద కూడా ఇజ్రాయెల్‌లో రాత్రంతా దాడులు చేస్తూనే ఉంది ఇరాన్, బాంబులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బహ్రెయిన్ మీద ఇరాన్ అటాక్ చేసింది కొత్తగా. బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీ మీద అటాక్ చేసింది. బ్యాబ్కో ఎనర్జీస్ రిఫైనరీస్ అంటారు. ఇది గవర్నమెంట్ రిఫైనరీ. బహ్రెయిన్ అనేది చాలా చిన్న దేశం. ఏషియాలోనే 3వ చిన్న దేశం. మనకి మామూలుగా మాల్దీవ్స్ నెంబర్ 1, సెకండ్ సింగపూరు చిన్న దేశాల్లో, థర్డ్ వచ్చి బహ్రెయిన్ అనమాట. దీన్ని ఆర్కిపిలాగో అంటారు. అంటే ఐలాండ్ గ్రూప్స్ అనమాట. ఇది మొత్తం అనేక ఐలాండ్లు, మాల్దీవ్స్ లాగే ఐలాండ్స్ అన్నీ కలిసిన దేశం ఇది. ఇందులో 33 నేచురల్ ఐలాండ్స్ ఉంటాయి. 50 ఆర్టిఫిషియల్‌గా ఏర్పడిన ఐలాండ్స్ ఉంటాయి. ఈ దేశానికి సంబంధించి చూసుకున్నప్పుడు మొత్తం 16 లక్షల పాపులేషన్ తక్కువ అనమాట. 16 లక్షలు మాత్రమే ఉంటారు. అందులో 47% బహ్రెయిన్ పాపులేషన్ అయితే, 53% ఏషియన్ పాపులేషన్. అందులో ఇండియన్ పాపులేషన్ 30%. దాదాపు 3,50,000 మంది ఇండియన్స్ బహ్రెయిన్‌లో ఉంటారు. చాలామంది పనులలో ఉంటే, కొంతమంది వ్యాపారాలు కూడా అక్కడ చేస్తుంటారు. సో వాళ్ళ
ఎకనామీలో తీసుకుంటే 60% ఆయిల్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తారు. రోజుకి 1,90,000 బ్యారెల్స్‌ని బహ్రెయిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. బహ్రెయిన్ దగ్గర 168 మిలియన్ బ్యారెల్ల కెపాసిటీ ఉన్న ఆయిల్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ మొత్తం రెవెన్యూలో 70% ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ ద్వారానే వస్తుంది. ఇది జీడీపీలో చెప్పుకోవాలంటే 11% జీడీపీకి ఆయిలే అనమాట. ఆహ్, ఈ ఆయిల్ తర్వాత అల్యూమినియం ప్రొడ్యూస్ అనేది ప్రధానంగా చేస్తుంది. అది కాకుండా కన్‌స్ట్రక్షను, ఫైనాన్సు వీటిలో గూడా ఈ రంగాల్లో గూడా ఎకనామీకి సపోర్ట్ చేస్తాయి. సో, ఈ నేపథ్యంలో ఈ దేశాన్ని ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ చేయడం వల్ల దాని ఎకనామీని డిస్టర్బ్ చేయడం అన్న టార్గెట్. రెండోది వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు. ఇటు క్రూడ్ ఆయిలు, తర్వాత నేచురల్ గ్యాస్ కూడా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కూడా ఇక్కడ మనకి ఖతార్ తర్వాత ఇక్కడ బాగా దొరుకుతుంది. సో, దీన్ని రెండిటిని డిస్టర్బ్ చేయడం వల్ల ఇక్కడ నుంచి ఆహ్, ఎక్స్‌పోర్ట్స్ ఆగిపోవడం వల్ల వీటి దగ్గర కొనుక్కుంటున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడడం. అట్లాగే ఈ దేశానికి కూడా ప్రెషర్ చేయడం అనే టార్గెట్ ఇరాన్ దగ్గర ఉన్నట్టుగా కనబడుతుంది. సో, ఈ నేపథ్యంలో కొన్ని రెసిడెన్షియల్ ఏరియాల మీద బాంబులేసింది. అట్లాగే 2 హోటల్స్ మీద ఇరాన్ బాంబులేసింది. ఇప్పటివరకు